గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సార్. మాది ఆదిమూర్తిపురం గ్రామం. నా పేరు నల్లమూర్తి తిరుపతి స్వామి, అలాగే మాధవరపు మాల్యాద్రి, ఈ గోపిదేశ్ మహేష్. మేము ముగ్గురం కలిసి దాదాపు 500 ఎకరాలు కంది సాగు చేసినాము. ఈ మధ్య రీసెంట్గా కంది బాగా పూత పింద వచ్చేసింది. దానికి పురుగు కొద్దిగా తీవ్రంగా పురుగు వచ్చేసింది. దాన్ని ఈ సింజెంటా కంపెనీ వాళ్ళ సేల్స్ మేనేజర్ జగదీష్ కుమార్ కావల్ ఉన్నాడు. అతన్ని సంప్రదించగా బాగా ఈ కంపెనీ మీరు ఈ యాంప్లిగో మందుని 2 సార్లు కానీ కొట్టుకున్నట్టే మీ పంట పూర్తిగా బాగా గ్రోత్ వస్తుంది, కాపు నిలబడుతుంది, మంచి దిగుబడులు వస్తాయి. ఏరే మందులు కొట్టి 4-5 సార్లు కొట్టి ఖర్చు పెంచుకునే దానికన్నా కూడా ఈ మందు బాగా కొట్టమని మాకు బాగా రికమెండ్ చేశారు. మేము నమ్మి 1 లీటర్ వచ్చి కాస్ట్ వచ్చేసి 7,000 రూపాయలు. సింజెంటా కంపెనీ యాంప్లిగో మందుది. ఆ విధంగా మేము 70 లీటర్లు దాకా కొనుగోలు చేశాము. కలిగిరి వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ అంకిరెడ్డి దగ్గర. అతను ఈ మందు విషయాలు మొత్తం కూడా కంపెనీ వాళ్ళతో మీరు సంప్రదించి మాట్లాడుకోండి, దాని విషయాలు మీకు పూర్తిగా తెలియపరుస్తున్నారు. అతను జగదీష్ కుమార్తోనే ఈ విషయాలని మేము మాట్లాడాము. ఈ మందు ఈ విధంగా కొట్టండి, ఈ విధంగా కొట్టండి అని చెప్పి 25 రోజులు పనిచేస్తుంది. 1 టైం వచ్చి తర్వాత 2nd టైం మళ్ళీ ఒకసారి కొట్టండి, పూర్తిగా మీకు క్రాప్ అయితే వచ్చేస్తుంది అని చెప్పినాడు. ఆయన మాటలు నమ్మి మేము ఈ విధంగా మందు తీసుకొచ్చి కొట్టాము. 1 లీటర్ వచ్చి ట్రాక్టర్ డ్రమ్ములకి 500 ml 500 ml లెక్కన కొట్టమని కొట్టాము. ఆ విధంగా కొట్టిన తర్వాత 1% ఒక్క పురుగు కూడా చచ్చిపోలేదు, మీరు చూసే ఉంటారు. ఈ విధంగా మళ్ళీ కంపెనీ వాళ్ళు మేము సంప్రదించగా జగదీష్ కుమార్ వాళ్ళ స్టాఫ్ తోటి దాదాపు 5-6 వాళ్ళు వచ్చి చూసి వాస్తవంగా మందు పనిచేయలేదు, పురుగులు ఇలాగే ఉన్నాయి, కంపెనీ తరపు నుంచి మేము మీకు హెల్ప్ చేస్తాము, మీరు నష్టపోయిన సంగతి మాకు బాగా అర్థమైంది అని చెప్పి తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఫోన్లు కూడా ఎత్తకుండా వేరే ఫోన్ నుంచి చేస్తే మీరు డాక్టర్ కాడికి వెళ్తారు, ఒకసారి మీకు నయం అవుద్దా, దపదపాలుగా వెళ్ళాలి, దపదపాలు కొట్టాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఈ రైతులని కూడా చూడకుండా అవమానకరంగా మాట్లాడారు. దీనిపైన గవర్నమెంట్ వారు ఛానల్ వారు స్పందించి మాకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి మాకు పైన తెలిపిన కంపెనీ మీద తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేకూర్చవలసిందిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ వారిని కూడా కోరుతున్నాం. ముందు బాగా ఉంటుందని తీసుకొచ్చి కొట్టాము. ఈ మందు వల్ల బాగా నష్టం అయిపోయి పూతంతా రాలిపోయింది. పురుగేమో ఒక పురుగు చావలేదు. దీనివల్ల నేను ఒక 20 ఎకరాలు పొలం వేసుకున్నాను, దానికి కూడా ప్రయోజనం లేకుండా పోయి వీళ్ళు ఇచ్చారు మందు బాగుంటుంది కొట్టుకోమని. వీళ్ళ దగ్గర పోతే వీళ్ళు మందు ఇప్పించారు. తెచ్చి కొట్టుకున్నందువల్ల ఒక పురుగు చావకుండా ఇబ్బంది అయిపోయి నష్టపరిహారం దీనివల్ల పురుగు మందు అది చావాల్సి వస్తుంది. మాకు ఇది ఇబ్బంది. దీనికి గట్టిగా ఏదైనా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తున్నారు. నేను 200 ఎకరం కంది సాగు చేశాను. సింజెంటా కంపెనీ బాగా పనిచేస్తుందని అంటుంటే తీసుకొచ్చి స్ప్రే చేసాము, కానీ అది ఒక పురుగు కూడా చనిపోకుండా పూతంతా డ్రాప్ అయిపోయింది. పూర్తిగా లాస్లో పడిపోయాం సార్. వాళ్ళు మందు తెచ్చుకోమన్నారు, నన్ను ఏం మందు వాడుకోమన్నారని వాళ్ళ కాడికి పోయినాను, రైతుల కాడికి. పలానా మందు తెచ్చుకొట్టుంటే మాకు ఇచ్చారు కంపెనీ వాళ్ళు అని చెప్పిండ్రు. ఆ మందు తెచ్చుకొట్టుకున్నాక ఉన్న పూత కూడా రాలిపోయింది, పురుగు ఏం సావలేదు, కంది అంతా దూసిపోయింది. ఆ కంది సాగు చూస్తే ముందు దాకా చచ్చిపోదాం అనిపిస్తుంది నాకు. 20 ఎకరాల కంది వేసినాను. నేను ఆ బైక్ల వల్ల ఉన్న నా పరిస్థితి ఏంది నాయనా, నాకు ఏం అర్థం కాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.